కాకా. నమస్తే. ముసి ముసి నవ్వులు నవ్వుతాను. చాయ్ ఎట్లుంది, మంచిగా ఉందా చాయ్? చాయ్ బాగానే ఉంది. ఏముందా? మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే కొడాలి నాని. కొడాలి నాని. మళ్ళీ ఓటేస్తారా కొడాలి నానికి? బాగుంటే టేస్తాము. మంచిగా అనిపించిందా మీకు? 4 సార్లు గెలిపించారు, పనులు జరిగినాయా? చెప్పేయి, నిజం చెప్పేయి. చెప్పేయి, కక్కేయి, గొంతులో ఏమన్నా కక్కేయి. చాయ్ మింగు, నిజాలు బయటికి కక్కేసి చెప్పు, పనులు జరిగినాయా? డెవలప్మెంట్ అంటే ఏమి లేదండి నాకు తెలిసి. అది శూన్యమా? 10 పనులకు ఎన్ని పనులు జరిగినాయి? 10కి కూడా ఏం జరిగినట్టు నాకేం కనపడలా. మాకు 1, 2 కూడా నాకు తెలిసలేదు. మరి పనులు చేసి ఇట్లా పాస్ ఆఫ్ అయ్యేలా మొత్తానికి కొడాలి నాని? ఫెయిలేనండి. ఫెయిలేనా? ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నెక్స్ట్ అయితే టీడీపీకి వేయాలి. టీడీపీ. వెనిగల్ల రాంబాబు గెలిచే ఛాన్స్ ఉందా? ఫుల్గా 99% ఉంది. 99%. నీ ఓటు ఎటు పోతుంది? నా ఓట జనసేన ఇక్కడ లేదు కనుక తెలుగుదేశానికి వెళ్ళద్దు. అంటే ఇద్దరు పొత్తులో నీది జనసేన మీద ప్రేమతోటి టీడీపీకి వేస్తున్నావు కదా. రాంబాబు మీద ప్రేమ కాదు మరి? కాదు జనసేన మీద ప్రేమ, పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో అటేస్తుంది. ఎట్లయితే అట్లా టీడీపీ గెలుస్తుంది అంటూ. అంతే. స్టేట్లో కూడా గెలుస్తుందా మరి టీడీపీ? స్టేట్ వస్తేనే మరి ఇక్కడ వచ్చేది. ఇక్కడ వచ్చిందంటే స్టేట్ వచ్చినట్టే. ఇక్కడ వస్తే స్టేట్ వచ్చినట్టే కన్ఫామ్. ఏది గెలిస్తే అదే గెలుస్తుంది స్టేట్ పైన పక్క. ఎందుకట్లా? అది ఫస్ట్ నుంచి ఉంది. ముందు నుంచి ఆనవాయితీ ఆచారం అంతే. ఇక ఇక్కడ ఎవరు గెలిస్తే అక్కడ సర్కార్ అదే వచ్చేస్తుంది అంటూ. ఓకే కాకా, రైట్. ఓ కాకా నమస్తే, మంచిగా ఉన్నావా? అయిపోయిందా ఫోన్ మాట్లాడు? సరే, మన ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? కొడాలి నాని. పనులు ఏమైనా చేసిండా మీకు? రోడ్లు లేవుగా. పాస్ అండ్ ఫెయిల్ అంటావా? పాస్ ఆఫ్ ఫెయిల్ పనులు చేసి మరి అందరూ జనం అంతా టీడీపీ అన్నారు. అందరూ అదే. నీ ఓటేటు టీడీపీ. ఇంకేముంది? ఎందుకు అట్లా వ్యతిరేకత? ఎందుకు పనులు చేయనందుక? చేయనందుకే. జగన్ పథకాలు అందుతున్నాయి మరి ఎవరికి లేవు. మొత్తానికి శూన్యం. మరి స్టేట్ లేదు వస్తుందంటావు? టీడీపీ వద్దే. టీడీపీనా? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జనసేన అది మిక్సప్ అయిపోయింది కదా. ఇక్కడ జనసేన బలం అవుతుందా? జనసేన బలమే. ఇక్కడ బలం అవుతుందా? గెలుస్తాడా పక్క మరి చంద్రబాబు నాయుడు? ఓకే కాక, రైట్. పనులు జరిగినాయి మీకేమన్నా? ఏం జరగలే మొత్తానికి. ఇప్పుడు 10 పనులు అనుకుంటే ఎన్ని పనులు చేసిండు మీకు 10కి? అసలు ఏం జరగలేదు. పాస్ అండ్ ఫెయిల్ అంటావు పనులు చేసుట్లా? ఫెయిలా? ఈసారి వాళ్ళని గెలిపిద్దాం అనుకుంటారు? తెలియదు. ఇప్పుడు అయితే టీడీపీ అనుకుంటున్నా. టీడీపీ. వెనిగల రాంబాబు గెలిచే ఛాన్స్ ఉందా? ఉంది. నీ ఓటు ఎటు పోతుంది? అటే పోతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమన్నా ఉన్నదా? ఎందుకు లేదు, ఉంది. ఎందుకు? పనులు జరగకనా? ఎందుకు? పథకాలు ఇచ్చి సుఖమైన సోహరపోతుల కింద తయారు చేస్తుంది తప్ప ఏమి ఉపయోగం. పథకాలు ఇచ్చినందుకు వ్యతిరేకతనా? అంతే. అంటే రోడ్లు, ఇండ్లు, నీళ్ళ సౌకర్యాలు. అక్కడ ఇల్లు ఇచ్చారు కానీ నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఏం లేదు. సగం పనులు అంటావు. టీడీపీ వస్తుందంటావు మరి స్టేట్లో? వస్తుంది పక్క. నమ్మకం ఉన్నదా? నీ ఓటు అటేనా? జనసేన కండగా కప్పుకున్నావు. జనసేన అనేది ఏమి లేదు ఇక్కడ. ఎర్ర ఉన్నదాన్ని కప్పినావు అంతే. ఇక మామూలు కండగ ఎప్పుడు వేసుకునేది. మన ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? కొడాలి నాని. సరే, ఇప్పుడు ప్రభుత్వం మీద కానీ కొడాలి నాని మీద కానీ వ్యతిరేకత మన ఉన్నదా జనాలల్లో? ఇక్కడ ఏముంది, ఎప్పుడు ఆడకి వీళ్ళకి ఉంటుంటాయి జనాలలో వ్యతిరేకత ఏముందంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి వెళ్తారు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి వీళ్ళకి వెళ్తాం. అందరు మామూలే అంటావు. సరే, పనులు ఏమన్నా జరిగినాయా మీకు? పనులు అంటే ప్రస్తుతానికి ఒకసారి అన్ని చోట్ల జరగల. రోడ్లు అంటే అవి అంటే ఇవి అంటే కొన్ని ఉన్నాయి కదా, అవి జరగల. మొత్తానికి 10 పనులకు మీ కొడాలి నాని ఎన్ని పనులు చేసిండు? ఇక్కడ ప్రస్తుతానికి ఆయన చేసింది తక్కువగానే కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయనకి అంత పవర్స్ ఉందో లేదో మరి. అయితే ఆయన చేపిస్తలేదు పెద్దగా ఏమి నాకు తెలిసి. పనులు చేసుట్లా పాస్ అండ్ ఫెయిల్ అంటావా? అది మనం అనకూడదు. ఆయనకి ఎలా దోషిందో మనకు చెప్పలేము. చేస్తే పాసు, అంతే కదా. చేస్తే ఏమనుకుంటారు, ఈ రోడ్డు వేస్తే రోడ్డు పడాలి నాన్నగారు వేసాడని చెప్తారు. కొన్ని వేసాడండి, అది రోడ్లు కొన్ని అక్కడక్కడ వేసారు. ఆయన చేతనైనంత వరకు ఆయన వేసాడు. మేము వేయలేదండి. మేము ఒక 10% పనులకు ఎన్ని శాతం పనులు జరిగినాయి? అంతే. ఎన్ని జరిగినాయి? ఒక 5% అనుకోండి. సగం జరిగినాయి అంటావు. అంతే. ఈసారి ఓటేటు పోతుంది?
ఓటుదే మనం ఎలా చెప్పలేమండి. ఇప్పుడు ఇక్కడికైతే తగ్గబోరుగానే ఉన్నాయి. వాళ్ళకి వైఎస్ఆర్సీపీ తగ్గపోరు ఉంది. తగ్గబోరు ఉంది. ఇక్కడ ఉంటుంది కొడాలి నాని వెనుగల రాంబాబు. ఇక్కడైతే మాత్రం తగ్గబోరుగా ఉంటాయి. ఎవరు గెలుస్తారంటే ఇద్దరిట్టాలు ఎవరు నేను గెలిచారు? చెప్పలేవండి, అవి మనం చెప్పకూడదు. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటున్నా? నేను చెప్పకూడదండి, అవి మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకు కావాల్సిన వీళ్ళు మన నోటితో బయటకు ఏం చెప్పకూడదు. చాలా పెద్దరకం పోతుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. లెక్కలు వేసేటప్పటికి లాస్ట్కి వచ్చేటప్పుడు గెలిచిన వాడికి దండం, గెలిచిన వాడికి ఏం చేస్తాడు అది. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మాకా తెలుగుదేశం. తెలుగుదేశం కొడాలి నాని. కొడాలి నాని ఎమ్మెల్యే పనులు చేసిండా మీకేమన్నా? మాకే రోడ్లు పెద్ద రోడ్లు వేసాడు కొడాలి నాని. వేసిండ ఏమీ ఇలా మొత్తానికి ఏమని చూసాడు? ఒక 10 పనులకు ఎన్ని పనులు చేసిండు? ఒక 5 అన్న చేసిండా? మా బ్యాంక్ అసలు ఏం చేయలేదు. ఏం చేయలేడా? ఈసారి ఓటు ఏటేద్దాం అనుకుంటారు ఈసారి? అప్పుడు సంగతి అప్పుడు. సరే ఇప్పటికి మీ కొడాలని పాస్ ఆఫ్ అయ్యేలా పనులు చేసుట్లా మాకేం చేయాలి, అటు చేసాడేమో కానీ మాకు అసలు ఏం చేయలేదు. ఫెయిల్ అంటవి ముసలి వాళ్ళకి ఏమన్నా ఇచ్చాడా? ముసలి వాళ్ళకి లేదు. అదేవండి పొడిసి వాళ్ళకి అమ్మ నాన్న ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కానీ ముసలి వాళ్ళు వాళ్ళు పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఏమి ఎవరు లేరు మరి చూసేవాళ్ళు. మరి ఆమెకి ఎవరు పెడతారు చెప్పండి? తెలంగాణ ఇచ్చినట్టు పెన్షన్ కావాలా మీకు? మా పెన్షన్ కావాలి. మాకు బిడ్డలు లేరు, ఏమి లేరు, దీనికి లేరు, నాకు లేరు. మమ్మల్ని ఎవరు చూస్తారు? ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత మన ఉన్నదా జనాలల్లో? మాకేమీ ఎద్దరకం లేదు. ఎవరు గెలవాలనుకుంటున్నారు నెక్స్ట్? మళ్ళా జగన్ రావాలన్నా మీకు? మాకు వద్దు. అప్పుడు ఎవరనుకుంటే అప్పుడు వేస్తాం. కాదు, ఎవరు రావాలనుకుంటారు? చంద్రబాబు నాయుడు కావాలా జగన్ కావాలా మీకు? ఏం చెప్పలేము కదా, ఎట్టా ఇద్దాం మార్పు చెప్పలేం కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసిపోయారు. కలిసినాయి. మాకు ఇష్టమే. బలం అంటావా? అదిగా గెలిచే ఛాన్స్ ఉంటుంది అట్లా? గెలుస్తాడంట చంద్రబాబు నాయుడు? గెలుస్తాడు. మంచిదే అంట చంద్రబాబు నాయుడు? మంచిదే అంట. ఈడ ఓటేటేస్తావు మరి వెనిగల్ల రాంబాబు తర్వాత అంతే అంట. చెప్పా అంటావు వెనిగల రాంబాబు మనసులో ఏం పడుతుందో అప్పుడు చూసుకుంటా. అప్పటికి చూసుకుందాం. మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు. మాకు రోడ్లు లైట్లు డ్రైనేజ్ బాగా వెళ్ళేదని చేయమంటున్నాం. అది లేనే లేదు మాకు అసలు. వాన వస్తే మునిగిపోతాం మేము. ఎట్లా మరి ఇప్పుడు? ఈ ఫలమే ఇదిగో ఇటు పక్క ఫలవంతుడు. సరే ఇప్పుడు 4 సార్లు ఛాన్స్ ఇచ్చారు కొడాలి నానికి. పనులు జరిగినాయా జరగలేవా? ఒకటే మాట. జరగలేదండి. మీకు? మాకు జరగలేదు. మీకు? మాకు జరగ